తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప. ఇదేమిటి పాప నడువులో సిక్కిపోయింది? చిక్కకు చస్తుందా? నడుంకో వడ్డాణమా పాడా? భలే గుర్తు చేసేవే. నీ కోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ సర్దవా? పో బావా, నువ్వెప్పుడు ఇంతే. తక్కువయ్యాయని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా అయితే ఇస్తాను, కానీ నాతో తొక్కుడు బిళ్ళ ఆడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. బావా పాప, బావా పాప, తొక్కుడు పిల్ల. మీ ఇద్దరు ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టుంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారని ఈడెవడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునేదా? అసలు నీ అన్నేనా? వెంకన్న, పెద్దయ్య గారికి తెలియకుండా చౌటుపల్లి వెళ్ళి ఇవన్నీ గౌతమ్కివ్వు. అది పెళ్లికి కూడా రాలేదు. ఈ సంచిలో దానికోసం పట్టుచీర పెట్టాను. ఈ పరికిణి గుడ్డ దాని కూతురికని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా. ఏమిటి, గౌతమత్త దగ్గరికి వెళ్తానంటావా? అవును తాతయ్య, త్వరలో నేను అమెరికా వెళ్తాను కదా, అక్కడ నాన్న అడుగుతారు. అమెరికా వెళ్ళడం నీ ఇష్టం కాదు, వచ్చేంత వరకే వచ్చేవాళ్ళ ఇష్టం. వెళ్ళమనడం నా ఇష్టం. సరే, వెళ్ళేటప్పుడు కాశీని వెంట తీసుకెళ్ళి. ఇదిగో, అక్కడ నీకు ఏమైనా అవమానం జరగబోతున్నట్టు అనుమానం వచ్చిందనుకో, వెంటనే వచ్చేసి. ఏమైంది జనార్దన్? ఇంజిన్ బాయిల్ అయిందండి, నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సరే కాని కాశీ బావా, తాతయ్య గారికి గౌతమత్తయ్య మామగారికి జరిగిన గొడవ ఏమిటి? అసలు గొడవ వచ్చింది తాతయ్య గారి వల్ల కాదు సీత, తప్పంతా గౌతమ్ పిన్ని మామగారిదే. బావగారు, ఊరు పక్కనున్న బంజరు భూమి మీ అల్లుడికి ఇప్పిస్తే అందులో కంటసార ఫ్యాక్టరీ పెట్టుకుంటాడంట. అప్పుడు కూతురు అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు కదా, దానికట్టు చెప్తారే? వాళ్ళు నాకు మాత్రమే అల్లుడు కూతురు, మా ఊరు వాళ్ళందరికీ కాదు. పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే మనం ఆక్రమించుకుంటే ఎలా? అల్లుడు ఫ్యాక్టరీ కట్టాలంటే మన ఆ పొలంలో ఎక్కడైనా కట్టుకోమనండి. మీ పొలాల్లోనే కట్టుకుంటాడండి. రేపు మీరు మీ పిల్లలకి వాటాలేస్తారు కదా, అప్పుడు ఈడిగతి ఏంటి? బావగారు, ఈ తుంతగులు తేలేవు కాదు కానండి, మీరు మీ పట్టుదల వదులుకోండి. అల్లుడు ముఖం చూసి. నేను అల్లుడు మొహం చూస్తూ కూర్చుంటే రేపు ఈ ఊరి వాళ్ళు నా మొహం చూడరు. ఇటువంటి పాడు పనులు నేను చెయ్యను అంతే. అంతేనా? వీరభద్రయ్య, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మర్యాద. రమరా కరెక్ట్. ఏమిటి ఏమిటి ఎక్కడికమ్మా ప్రయాణం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మర్యాద కదా. పొలిటికని మీరు తీసుకొచ్చారు. 10 మందిలో మీరు చేసిన అవమానానికి మరో వియ్యంకుడైతే మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోమని పోయి ఉండేవాడు. కానీ నేను నా కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. కూతురు కోసం మీరు మా ఊరు వస్తారు కదా, చెప్తా నేనేంటో. వీరభద్రయ్య, ఇప్పుడే చెబుతున్నాను నేనేమిటో. నా మీద సవాలు చేసిన వాడి పొలిమేరలో నా కూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్న అడుగుబెట్ట. తండ్రిగా నేను చేయవలసిందంతా చేశాను. మామగా నువ్వు చేయవలసింది చేసి నువ్వేమిటో నిరూపించుకో. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమే ఎప్పటికీ మర్యాద. నాన్న పెడతాను. ఇదే గౌతమ్ పిన్ని మామగారి. ఎవరే? కాశీ, ఇలా వచ్చావేమిట్రా? గౌతమత్త, బాగున్నావా? అత్త, ఎవరి అమ్మాయి? నేను నీ కొడుకు వరుస కదా, తనేమో నేను అత్త అని పిలుస్తోంది. ఎవరో చెప్పుకో పిన్ని. ఏరా, కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా?
తాతయ్య గారికి ఈ విషయం తెలుసా? లేకపోతే మా అన్నయ్యకి పట్టిన వస్తే నీకు పడుతుంది. ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారు కూతురునే అత్తా నేను. నా పేరు సీత. అమెరికా నుండి పెళ్లికి వచ్చాను. నిన్ను ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఓహో, అమెరికా అబ్బాయి గారి అమెరికా అమ్మాయివా? ఏమ్మా, మీ తాత నిన్ను లోపలికి రానిచ్చాడా, లేక ఎక్కడోళ్ళు అక్కడుంటేనే మంచిదని నిలబెట్టి బయటికి పంపించాడా? తాతగారు నన్ను రానిచ్చేదేవిడు తాతయ్య. ఇప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చాను? తాతగారి ఇల్లు గనక స్వతంత్రంగా వచ్చాను. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇల్లు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. ఎస్ మదర్. మా రెండో వాడమ్మా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత. అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. వాట్ ఏ స్ప్లెండెడ్ ఇంగ్లీష్. థ్యాంక్స్ మీ. Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య, ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari mill, working as proprietor. He walking. Come. Stand it. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. అమ్మాయి చక్కని చుక్కలా ఉంది, పైగా అమెరికా పిల్ల. అవునే, మన పవన్ గాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు. ఆడే అప్పటికైనా అమెరికాలో తహసీల్దార్ ఉద్యోగం చేయాలని నా గట్టి పట్టుదల. మనం పంతాలకి పోకుండా ఆ పిల్లతో కాస్త మంచిగా ఉన్నాం అనుకో, రేపు సీతారామైతో మాట్లాడి మన అబ్బాయికి సీతతో పెళ్లికి ఒప్పించేయచ్చు. ఏమ్మా, పెళ్లికి మీ అమ్మా నాన్న ఎందుకు రాలేదు? బిజీ కదత్తా, అందుకే నన్ను పంపించారు. అవును, పెళ్లికి నువ్వు రాలేదేంటత్తా? నాకు రావాలనే ఉందమ్మా, కానీ మా అత్త మామలు ఆ గొడవలన్నీ నీకెందుకులేమ్మా. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. అత్త మామల కొలుచు అందాల అతివ, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి. మేనాలు తేలేని మేన కోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని. వాల్మీకి నియమించు వరస తాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. కలికి చిల
మసకబడితే నీకు మల్లె పూదండ, తెలవారితే నీకు తేనె నీరెండా. ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు, 7 జన్మల పంట మా అత్త చాలు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది. తెలుసుకో 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 మనసున్న మామ, సయోధ్యనే లేటి సాకేతరామా. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. త్వరగానండి, రావు కాలం వచ్చేలోపు మన సీతారామపురంలో ఉండాలి. ఏయ్, నువ్వు ఇంకా ఇక్కడ తచ్చాడుతున్నావేడ్రా? ఇంత సడన్ టెల్లింగ్ అయితే ఎలా ఫాదర్? నా న్యూ డ్రెస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ గివింగ్ అన్నాడు. అయితే నువ్వు తర్వాత సావు. రండి రండి. కీస్ బెస్ట్. నమస్కారం. నమస్కారం బావగారు. ఏ వీరభద్రయ్య రామ్మా. ఆ, బాగున్నావు నాన్న, మీ మనవరాలు. పేరేమిటమ్మా? పావని. ఇదేంటి బాగారు, మీ అంతటోళ్ళు గుమ్మల్లో మా కోసం ఎదురు చూడాలా? మీరు కబురు చేయటమే మాకు మహాభాగ్యం. వచ్చేసాం. అమ్మా, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. అమ్మా, మొత్తానికి మీ మనవరాలు మహా గడుస్తుంది బావగారు. మాటలతో మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించేసింది. అమెరికా తెలియనట్లు. పదండి. ఆ, ఆ. పాదాంగ పూజ. ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః, గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరజే నమః, ఓం చక్రపాణజే నమః. ఆపండి పంతులు గారు, మంత్రాలు మర్చిపోయారా లేక మరో వ్రతం ఒప్పుకున్నారా? అధాంగ పూజ నుంచి అష్టోత్తర శతనామ పూజకి వెళ్ళిపోయారు. అధాంగ పూజ పూర్తిగా చదవాలండి. ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః, గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపదయే నమః, జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః, జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః, ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః, కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః, ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః, వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదాశార్ంగపాణయే నమః, ప్రసాదం ఎప్పుడు పెడతారు? కంబుకంఠాయ నమః, కంఠం పూజయామి. ఓం పూర్ణేందుని భవక్త్రాయ నమః, వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః, దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః, నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః, నేత్రే పూజయామి. ఓం సహస్రశిరస్సే నమః, శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, సర్వాణ్యంగాని పూజయామి. ఫాదర్, అమెరికా ఈజ్ అమ్మా సీత, నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో. మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు. మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య. అమెరికాలో పురోహితులుండరు కదా, పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి. సెప్టెంబర్ 20 అంటే మీ తాతగారి పుట్టినరోజు. బాగుందమ్మా సంబడం. అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు, ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు.
ఒకరినొకరు చూసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. గొప్ప తండ్రి కొడుకులే. జానకి ఆ, మరి మేము వెళ్ళొస్తాం బాగారా. గౌతమి 4 రోజులు ఇక్కడే ఉంటది. మా పవన్ గడు కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు. అలాగే. వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. రావే. వెళ్ళొస్తానమ్మా. ఏమండి ఏమండి ఉమ్, లేవండి, ఏమిటి జానకి తోముకోండి. ఇప్పుడా? ఆ రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని మనవరాలు చెప్పింది. తోముకోండి. ఇదెక్కడి గొడవే? అయినా సీతన్నా సీత మాటన్నా అంత పిచ్చేమిటే నీకు? మీకు లేదేంటి? మనవరాలంటే మనవరాలు. నిజమే, కానీ 4 రోజుల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్ల మీద ఇంత మమకారం పెంచుకోవడం తెలివైన పనేనా? వెళ్ళిపోతుందా? మరి ఇక్కడే ఉండిపోతుందా? అది ఎవరే? మన బిడ్డ. మనం కన్నా మగబిడ్డే మనతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు కన్నా ఆడబిడ్డ మనతో ఉండిపోతుందా? చెప్పు. నానమ్మా, నానమ్మా, ముందు చెప్పు నానమ్మా. ఒకటేమో మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది, ఇంకొకటి కరిగిపోతుంది. ఏమిటిది? తెలీదా? మరి తెలీదంటే ఒప్పుకోనానమ్మా. లేదంటే చెప్పు. చెప్పు నానమ్మా, ఏమిటది? నా కర్మ. నానమ్మా, ఏంటి నానమ్మా పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో? ఏమైంది? చూడు, నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీ తోవను నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకునేవి లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చి నానమ్మా, అదా నీ దిగులు? నేనెక్కడికి వెళ్ళను. మా నాన్న వచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళనే వెళ్ళను. రైట్? ఒట్టు ఒట్టు. మాట మీద నిలబడాలి. నేను సీతారామయ్య గారి మనవరాలి నానమ్మా. నా తల్లే. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. రాము వంటి కొడుకు, సీత వంటి భార్యయు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి తమ్ములును లేరు లేరంచు ముందు యుగముల పురుషులు తలలోపవలదే. నమస్కారం అండి. సీతారామయ్య గారు. నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. ఓ. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి. వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఆ? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకు అదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. ఆ చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి.